మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో తీసుకురానున్న కొత్త ఫీచర్ తో మీ ఫోన్ లో ఉండే ఫైల్స్ ను ఇతర డివైస్ లోనికి తక్షణమే సెండ్ చేయొచ్చు. మెసేజింగ్ యాప్ బ్లూటూత్ సహాయంతో ఈ ఫీచర్ ను అందుబాటులోనికి తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వాట్సాప్ లో పెద్ద ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడంలో అన్ని ఇబ్బందులను అధిగమించొచ్చు. మీ చుట్టూ ఉన్న వారి డివైస్ లోనికి పెద్ద ఫైల్స్ ను సులభంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంతేకాదు ఆండ్రాయిడ్ యూజర్ల డేటా కూడా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. దీనికి సంబంధించి వాట్సాప్ బేటా ఇన్ఫో ఇటీవల ఆ ఫీచర్ గురించి వివరించింది. బ్లూటూత్ ఆన్ చేయడం ద్వారా మీరు సమీపంలోని వాట్సాప్ యూజర్లకు ఫైల్స్ ను సులభంగా పంపొచ్చు. అయితే మీరు పంపడానికి ముందు అవతలి వైపు వ్యక్తి మీకు యాక్సెస్ ఇవ్వాలి. అప్పుడే ఫైల్ FTP కి బదిలీ చేయబడుతుంది. ఈ ఫీచర్ పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ చేయబడుతుంది. అంటే యూజర్ల సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకునేలా ఈ ఫీచర్ పనిచేస్తుంది. యాపిల్ ఎయిర్ డ్రాప్, ఆండ్రాయిడ్ నియర్ బై షేర్ ఫీచర్ పీపుల్ నియర్ బై లాగా పనిచేస్తుంది. అయితే ప్రస్తుతం ఇంకా ఈ ఫీచర్ అందుబాటులోనికి రాలేదు. ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ స్టేజ్ లో ఉంది. ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోనికి వస్తుందో తెలుసుకోవడానికి మీ వాట్సాప్ యాప్ ని అప్డేట్ చేయండి. ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకునే వారు ముందుగా సెండర్ రిసీవర్ ఇద్దరు ఈ ఫీచర్ ఆన్ చేసి ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది. షేర్ చేయడానికి ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని తర్వాత రిసీవర్ కి రిక్వెస్ట్ పంపి యాక్సెప్ట్ చేస్తే చాలు ఫైల్స్ ట్రాన్స్ఫర్ ప్రారంభమవుతుంది. ఇలా మీకెప్పుడు కావాలంటే అప్పుడు మీ ఫైల్స్ ను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ ఫీచర్ ద్వారా మీరు ఒకేసారి 2 GB డేటా ఫైల్స్ ను పంపొచ్చు. అంతేకాదు వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలు అందుబాటులోనికి రానున్నాయి. అవి కూడా త్వరలో యూజర్లందరికీ అందుబాటులోనికి రానున్నాయి. గత కొన్ని నెలలుగా వాట్సాప్ లో అనేక కొత్త ఫీచర్లు వచ్చాయి. అయితే ఈ ఏడాది 2024లో ఫైల్స్ ట్రాన్స్ఫర్ అనే కొత్త ఫీచర్ తో ప్రారంభం కానుంది. ఇది టెస్టింగ్ స్టేజ్ పూర్తయిన వెంటనే యూజర్ల ఫోన్లకు అందుబాటులోనికి రానుంది.